హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. ఎవరైతే బీఎడ్ చేయాలనుకుంటున్నారో రెగ్యులర్ కాకుండా డిస్టెన్స్ మోడ్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త. అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఎస్జిటి జాబ్ చేస్తూ సెకండరీ టీచర్స్ చేస్తూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వారా అపాయింట్ అయి ఉన్నారో వారు ఇన్ సర్వీస్ బీఎడ్ చేయాలి అంటే మరి మామూలుగా అయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, మిగతా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది. అయితే మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దదైన యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మరి మనం చూసినట్టయితే ఫిబ్రవరి 15 వరకు మనకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. మరి ఈ కోర్స్ యొక్క ఫీజ్ 55,000 2 ఇయర్స్ కలిసి. అందరికి తెలుసు ఇది ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్. అంటే దీనికి కండక్ట్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వారాలు 1-2 వీక్స్ మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో టీచర్లకి ఇది వెసులుబాటు ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఒక అంశం ఏంటిదంటే టీచర్లు కాని వాళ్ళు ఎట్లా అంటే ప్రైవేట్ స్కూల్స్లో చేస్తున్న వారు మీ యొక్క స్కూల్స్ యూడైస్లో ఉండి మీ పేరు కూడా యూడైస్లో ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎస్జిటి జాబ్ చేస్తున్న వాళ్ళు, బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇన్ సర్వీస్ టీచర్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న, ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్న మీరు డిగ్రీ అయి ఉండి 50% మార్క్స్ ఉండాలి. ఓకే, డిగ్రీలో కానీ పీజీలో కానీ 50% మార్క్స్ ఇది నామ్ కంపల్సరీ. ఎన్సిటి ప్రకారము బీఎడ్ చేయాలంటే 50% మార్క్స్ ఉండాలి. సో ప్రైవేట్ స్కూల్స్లో చేస్తున్న వారు మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తున్న వారు కూడా సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ignou.ac.in పోయినట్టయితే లేదా సమర్థ్ పోర్టల్ వెళ్ళినట్టయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి పీజీ 50% ఆర్ డిగ్రీ 50% ఉన్న వాళ్ళు చేయొచ్చు. అదేవిధంగా బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా మీరు చేయొచ్చు. కానీ సబ్జెక్ట్ ద కండిషన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్పెషలైజేషన్ కూడా ఉండాలి. వారు కూడా చేయొచ్చు. మీరు అప్లికేషన్ అప్లోడ్ చేయాలనుకుంటే మీ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ ఇమేజెస్, మీ యొక్క మెమోస్, 10th, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్డ్ ఇమేజెస్ ఉండాలి. అప్పుడే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. అయితే గమనించాల్సిన అంశం ఏంటిదంటే మరి దీంట్లో మీకు సీట్ అలాట్మెంట్ కావాలి అంటే మరి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. దేశవ్యాప్తంగా దీనికి ఒకటే రోజు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్‌లో మీరు క్వాలిఫై మెరిట్‌లో ఉన్నట్టయితే రిజర్వేషన్ ప్రకారం మీకు సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మనకి చూసుకున్నట్టయితే సార్ మరి ఇగ్నౌ అంటే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా అంటే లేదండి. రీజనల్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంటుంది. అక్కడే మీకు సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మీకు ఇగ్నో యొక్క స్టడీ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మీరు బీఎడ్ చేయొచ్చు. కాబట్టి మరి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్లో సర్వీస్లో ఉన్న టీచర్స్ ఎవరైతే రెగ్యులర్గా చేయలేరో వారికి సువర్ణ అవకాశం. ఒకటి ఏంటంటే మాధ్యమం ఇంగ్లీష్లో ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ విధానం లేదా ఆన్సరింగ్ విధానం అంతా కూడా గ్రేడింగ్ పద్ధతిలో ఉంటుంది, అనలిటికల్ పద్ధతిలో ఉంటుంది. నాట్ కంటెంట్ బేస్డ్, ఇట్ ఈస్ ప్యూర్లీ టీచర్ ఎక్స్పీరియన్స్ బేస్ ఉంటుంది. ఏ విధంగా అయితే రెగ్యులర్ బీఎడ్లో అసైన్మెంట్లు అవన్నీ ఉంటాయో అవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఒక మంచి అవకాశం. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ignou.ac.inకి వెళ్ళినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఒకటేమన్నాను, మొత్తం మీద ఒక సర్టిఫికేట్ స్కాన్ ఇమేజెస్ పెట్టుకొని నెట్ సెంటర్కి వెళ్ళండి. కానీ తప్పనిసరి మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే ఓడిఎల్ అంటున్నాము, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్. సో పర్టికులర్లీ ఇన్ సర్వీస్ వాళ్ళకి. Hope that this will be useful for the candidates who are supposed to do BEd. Signing off, your Dr. Kola.